ఓ మహాతల్లి, ఓ తల్లి, నేను ఒక్క ఊరు అడిగితే ఇన్ని ఊళ్ళు చెప్పినావేమిటమ్మా? ఓ తల్లి, ఏమి ఒక్క ఊరని శాంతంగా ఉంటున్నదా తల్లి? మరి ఊరు వాడ పల్లె ఇల్లు ఇల్లు వాడ తిరిగి సోది చెప్పుకునేటోళ్ళం కదా తల్లి. అవునా? ఒక ఊరని శాంతంగా ఉండదే తల్లి మాకు. అయ్యయ్యో, అవును తల్లి. మరి మీరు నిక్కముగా ఉండే మీ గ్రామం ఏమిటి? ఓ తల్లి, మా స్వగ్రామం చెప్పాలా తల్లి? అవునమ్మా, మా పుట్టు గ్రామం. ఓ తల్లి చెప్తున్నా తల్లి, చెప్పమ్మా. అవునా? అయ్యయ్యో, ఓ తల్లి, ఏమి ఊరు తిరిగినా వాడ తిరిగినా పల్లె తిరిగినా తల్లి తిరిగినాను. వర్షాకాలంగానే వచ్చినట్లయితే తల్లి చీరాల దగ్గర ఏటపాళెంలో ఉంటున్నావు తల్లి. అవునా? అవునే నా తల్లి. మరి మీరు ఏమేమి చెప్తారమ్మా? ఓ తల్లి, ఎరుకు అడిగిన వారికి ఎరుక, సోది అడిగిన వారికి సోద, గద్దె అడిగిన వారికి గద్దె, మనసులో ముచ్చట్లు, ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు సావధానంగా చెప్తున్నానే తల్లి. చెప్తావా? అవును తల్లి. మరి నా మనసులో సందేహం కూడా చెప్పాలి. ఓ తల్లి, అందుకోసమే కదా తల్లి ఇంత దూరం వచ్చింది. సరే కానీ ఏమేం చెబుతావు చెప్పు. ముందుగా ఏమేమి చెప్తున్నావమ్మా? ఓ మహాతల్లి, ఏమి ముందుగా నీ వామహస్తం ఇలా చూపించినట్లయితే అయితే ఆ హస్తంలో ఉన్నటువంటి రేఖలు ఎలా ఉంటున్నాయో వాటి ప్రభావం ఏందో శ్రీ సాముద్రిక లక్షణము హస్త సాముద్రిక లక్షణం చెప్తున్నానే తల్లి. చెప్తావా? అవును తల్లి. సాముద్రికులు సుడులు శుద్ధులు అష్ట సాముద్రికులు నీకు చెప్తానే తల్లి. నాకు చెప్పండి. ఓ తల్లి, మరి
నీ హస్తము చూడగా తల్లి చూడగా సతిరేఖయు పతిరేఖయు ధనరేఖయు ధాన్యరేఖ విద్యారేఖ సకల సంపదలతో కూడినటువంటి సౌభాగ్యవతిగా ఉన్నవే తల్లి నువ్వు. అవునా? అవును తల్లి. మరి ఓ తల్లి ఆ రేఖలేమిటో వాటి ప్రభావం చెప్పవలన తల్లి. ఒక్కొక్కటి వివరించవమ్మా. ఓ తల్లి మరి అమ్మవారింట్లో ఉంటే ఏం జరుగుతున్నదో, అత్తవారింటికి వెళితే ఏం జరుగుతున్నదో ఆ రేఖల ప్రభావం చెప్తున్నావు. సావధానంగా వింటున్నావా? చెప్తావా? ఓ తల్లి చెప్తాను తల్లి, చెప్తాను. అలాగే త్వరగా చెప్పవమ్మా. ఓ తల్లి చెప్తా. సఖియా ఇది సామోద్రేక శాస్త్రము ఎనవే తల్లి, శాస్త్రము ఎనవే. తప్పనిసరిగా వింటాను తండ్రి. సఖియా ఓహో ఓ సఖియా సఖియా ఓ సఖియా సఖియా ఇది సామోద్రేక, సఖియా ఇది సామోద్రేక, సఖియా ఇది సామోద్రేక, సఖియా ఇది సామోద్రేక, శాస్త్రము ఎనవే తల్లి, శాస్త్రము ఎనవే. తప్పనిసరిగా వింటాను తండ్రి. ఆ నది రేఖ పూర్ణమైన నాతికి సుఖమో యవ్వ, నాతికి సుఖమే. అవునా తండ్రి? అముడాచిన అముడాచిన రేఖ కలిగిన మునితాకు చేటే యవ్వ, మునితాకు చేటే. ఓ తల్లి, ఏమిటమ్మా? ఓ తల్లి సాముద్రిక లక్షణం అంటే చిన్న పని కాదే తల్లి. అది అయ్యయ్యో. శాస్త్రం ఘోషించినట్టు చెప్పాలి తల్లి. అది అవునా? అవును తల్లి, ఉన్నది ఉన్నట్లు జరుగుతుంది అది. ఓ తల్లి నీ హస్తం చూడగా బాగానే ఉంది కానీ కానీ? ఏ స్త్రీ అయినను సరే అయినను ఈ నడిరేఖ గాని పూర్ణముగా ఉన్నట్లయితే తల్లి ఏది? ఎటువంటి లోటు ఉండదే తల్లి నీకు. అవునా? అలాగే అలాగే ఆ నడిరేఖకు అడ్డు రేఖ ఒక కత్తి రేఖ ఉంటున్నది తల్లి, అది మొడచిన రేఖ అంటారు. అయ్యయ్యో. మధ్యలో వచ్చి ముడసుకుపోద్ది కాదు. ఆ? ఆ రేఖ అంటమ్ము నడి రేఖ పూర్ణంగా ఉంటే ఉన్నాను. ఈ రేఖ ఎక్కడికి ఎక్కితేమో ఆ నాతి సుఖ సౌఖ్యాలు సౌఖ్యంగా ఉంటుందంట. అవునా? ఈ మధ్యలో వస్తుందంట అడ్డగత్తిరా. అయ్యో. చిన్నగామా ఓ తల్లి అదే మొడచిన రేఖ అంటారా. నాకేమైనా ముడసుకుపోయింది చూడు. ఓ తల్లి నిజమే, ఒకసారిగా తల్లి 2 సార్లు ముడుచుకోపోయి. అయ్యో అందుకే నా కాపురం కూడా ఎడగడకు ముడసుకుపోతుంది, మా ఇంటోడు కూడా ముడసుకుపోతుండు. ఓ తల్లి నీ ప్రభావం ఆయనకు తగిలినట్టుందిలే తల్లి. ఆ? ఓ తల్లి ఆ. అలాంటి కత్తిరి గాని ఉన్నట్లయితే తల్లి అయితే ఆ మహాతల్లి ఎంత ప్రాకులాడినా గాని కానీ? తూట్లు పాట్లు గాని సంసారం ఉంటుంది తల్లి. ఎక్కిరాదు తల్లి. అవునా? అవును తల్లి. మరి అంతేకాదే తల్లి. ఇంకా ఓ తల్లి చెప్తున్నాను తల్లి. ఎర్రాని నా ఎర్రాని నా ఎర్రాని నా ఎర్రాని ఎర్రాని గోర్లు కలిగిన ఎలదీకి సుఖమో యవ్వ, ఎలదీకి సుఖమే. ఓ తల్లి ఎర్రని గోళ్ళు అనగా ఎలా ఉంటాయమ్మా? ఓ తల్లి ఏ స్త్రీ అయినను సరే ఇలా హస్తము చాపగా తల్లి మరి ఆకాశంలో తెల్లని నక్షత్రములు ఎలా మెరుస్తూ తెల్లగా గోర్లు ఎలా ఉంటాయో ఉన్నాయో? ఆ గోర్లలో ఎర్రని రక్తచారలు గాని ఉన్నట్లయితే తల్లి అయితే ఆ మహాతల్లి సౌభాగ్యవతిగా పరిగణిస్తున్నారే తల్లి. అవునా? అవును తల్లి. మరి చక్కటి సౌభాగ్యవతి, అందానికి చందానికి మంచి తల్లి అన్నమాట. ఓ తల్లి అంతేకాదే తల్లి. ఇంకా ఓ తల్లి తొర్రి వేళ్ళు అనగా ఎలా ఉంటున్నవి? తొర్రి వేళ్ళంటే తల్లి ఇలా హస్తం చాపగా చాపగా ఆమె వేళ్ళు తల్లి కాలవలుగా చెర్ల బర్రలుగా ఉంటాయి తల్లి. వేళ్ళు సంబంధం లేకుండా ఎట్లా ఉంటాయి తల్లి. అవునా? అలా గాని ఉన్నట్లయితే తల్లి అయితే ఆ మహాతల్లి ఎంత ప్రాకులాట చేసినా గాని కలిసి రాదు. అయ్యయ్యో. ఆమె చేత్తో ఏం పెట్టినా కలిసి రాదు తల్లి.
అది తురియాళ్ళ ప్రభావం. మరి ఓ తల్లి, ఇంకా అంతేకాదే నా తల్లి. ఇంకా ఏముంది? నా కనేపమాలో, నా కనేపమాలో, నా కనేపమాలో, నా కనేపమాలో, నా కనేపమాలో, నా కనేపమాలో రెండు కలిసిన కాతోడు చెల్లు నవ్వ, కాతోడు చెల్లునే. అయ్యయ్యో. ఓ తల్లి, మరి కనిబొమ్మలు అనగా తల్లి, ఈ రెండు కనిబొమ్మల మధ్య మధ్య సన్నని సుడి ఉంటున్నది. అది అవునా? కనిపించినట్లుగా ఉంటున్నది. అయ్యో.